మంచిది ప్రియులరా. ఈరోజు ఎంతమందికి గుర్తుంది ఆదివారం అని? వచ్చిన వారందరికీ గుర్తుంది. ఆదివారం అని మనకు గుర్తున్నప్పుడు రోజు మనము లేచేదానికంటే ఇంకా కొంత ముందుగా గంటలకాడనే లేచి మన పనులు చక్కబెట్టుకొని ఇంకా ఏదైనా మనం వచ్చే టయానికి ఏదైనా పని మిగులుగా ఉందంటే దాన్ని పక్కన పెట్టైనా మనం చకచక దేవుని సన్నిధిలో రావాలి. దేవుని సన్నిధికి సిద్ధపడి రావాలి. ఆశతో రావాలి. ఆపేక్షతో రావాలి. దేవుని సన్నిధిలో నేను కనపడాలి. నేను ఆయన స్తుతించాలి. అవకాశం వచ్చే పాటలు పాడాలి. ఇంకా అవకాశం ఉంటే ఆయన పని చేయాలి. నా పని దేవునికి నేను చేసే పని నాకు ఏది అప్పచెప్పినా, నాకు ఏది కనపడినా దేవుని పని నేను చెయ్యగలగాలి, చెయ్యాలి అని ఎవరైతే ఇష్టం కలిగి ఉంటారో వారి పని భూమి పైన ఎప్పటికీ నిలిచి ఉంటుంది. పరమందు ఎప్పటికీ జ్ఞాపకంలోనే ఉంటుంది. ఒకవేళ భూమి పైన మనం చేసే పని భూమితో పాటు లయమైపోవచ్చు కానీ, భూమిలో ఉన్న మనుషులు గుర్తించకపోవచ్చు కానీ, మర్చిపోవచ్చు కానీ, దేవుని పట్ల దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి దేవుని ఉద్దేశం తెలుసుకొని ఆ ప్రకారంగా భూమిపైన చేసిన నిన్ను, నన్ను, మనల్ని ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పటికీ మర్చిపోడు. ఇది సత్యము. బైబిల్ చెప్పే మాట సత్యము. ఆయన చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. కుటుంబము, లోకము, సంఘము, సమాజము మర్చిపోవచ్చు, ఆ దేవుడు నిన్ను మర్చిపోడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నాకు చాలా బాధ కలిగించింది. ఏమిటి ఆ మాట అంటే, నిర్గమకాండము మొదటి అధ్యాయము, నిర్గమకాండము మొదటి అధ్యాయము 8వ వచనంలో నేను చదువుతాను. ఒక మాట చూడండి. అక్కడ యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను అని రాయబడింది కదా. ఆ నిర్గమకాండం మొదటి అధ్యాయం 8-9 వచనాలలో ఏమని రాయబడిందంటే, యోసేపును ఎరుగని రాజు యోసేపును ఎరుగని రాజు ఐగుప్తును ఏలనారంభించెను అని రాయబడింది. యోసేపును మర్చిపోయిన, యోసేపును ఎరుగని ఒక రాజు అంటే ఫరో. ఐగుప్తీయుల రాజులందరినీ ఏమనేవాళ్ళు? ఫరో అనేవాళ్ళు. ఫరో అంటే రాజు అని. ఏలనారంభించెను అని రాయబడింది. యోసేపును గురించి ఈ మాట కంటే ముందు మనం యోసేపును గురించి మనం తెలుసుకోగలిగితే, యోసేపు చరిత్ర అంతా కూడా మనకు ఆదికాండం 37వ అధ్యాయం నుండి మనకు ఒక 2-3 అధ్యాయాలు యోసేపు గురించి రాయబడింది. చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. మన జీవితంలో చాలా ఉపయోగకరమైన దేవుని వాక్యం. ఆదికాండం 37వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం, 38వ అధ్యాయం, 39వ అధ్యాయం, ఈ అధ్యాయాలలో యోసేపును గురించి రాయబడింది. యోసేపు ఎవరు అంటే, యాకోబు సంతానములో 12 మంది సంతానములో 11వ వాడే యోసేపు. యోసేపును యాకోబు బాగా ప్రేమించి ఇష్టపడేవాడు. మనకు తెలిసిన విషయమే, బైబిల్ చెప్పే సంగతులే. ఈయన కలలు కనేవాడు, ఒక మంచి కలలు కనేవాడు. ఈ కలల భావాన్ని చెప్పినప్పుడు చాలా మందికి ఇష్టం ఉండేది కాదు.
చాలా మందికి నొచ్చుకునే వాళ్ళు, అలా అన్నగారు నొచ్చుకునేవాళ్ళు. కాబట్టి యోసేపు పైన అసూయ, ద్వేషం పెంచుకొని యోసేపును ఎక్కడికమ్మారు? కొట్టి గుంటలో పడేసి ఎక్కడికమ్మారు? ఐగుప్తుకు అమ్మివేశారు. ఐగుప్తుకు అమ్మివేసినప్పుడు యోసేపు ఐగుప్తుకు దాసుడుగా కొనిపోబడ్డాడు. విన్నాం బాగా. బైబిల్ గ్రంథము బాగా చదివే వాళ్లకు యోసేపు చరిత్ర అంతా బాగా అర్థమై ఉండాలి. వాక్యం బాగా వినేటోళ్లకు యోసేపు గురించి బాగా ఇప్పటికే అర్థమై ఉండాలి. కానీ ఈ సందర్భాన్ని బట్టి నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, రేపుతూ ఉన్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపుకు ఐగుప్తుకు దాసుడుగా అమ్మబడిన తర్వాత ఫరో సైన్యాధిపతి ఐగుప్తు సైన్యాధిపతి అయిన పోతిఫరింటికి అతడు దాసుడుగా కొనిపోబడ్డాడు, అమ్మబడ్డాడు. అక్కడ ఎన్నో బాధలు, తన భార్య ద్వారా వేధింపులు, పోతిఫర్ భార్య ద్వారా ఎంతో వేధింపులు. ఎందుకంటే ఆ సుందరంగా ఉన్నాడు, బాగా యవ్వనంలో ఉన్నాడు. ఆ సందర్భంలో యోసేపు అక్కడుండి ఆయన చెరసాలకు కొనిపోబడ్డాడు. ఎందుకంటే పోతిఫర్ చెరసాలలో వేయించాడు. చెరసాలలో ఆయన కలలు కన్నాడు. చెరసాలలో ఉన్న నాయకులకు పరిచర్య సేవ చేశాడు. ఆ కలభావము ఆ నాయకులకు, ఈయన యోసేపు గారు చేసే పరిచర్య చేసే నాయకులకు ఆ కలల భావం ద్వారా మేలు పొందారు. మేలు పొంది ఒక వ్యక్తి విడిపించబడ్డాడు. రాజు దగ్గర, ఫరో దగ్గర పనిచేసే ఒక వ్యక్తి విడిపించబడ్డాడు. కానీ యోసేపును మర్చిపోయాడు. నేను ఫరో దగ్గర నీ విషయం చెప్పి నిన్ను విడిపిస్తానని చెప్పిన ఆ ఉద్యోగస్తుడు యోసేపును మర్చిపోయాడు. కానీ ఫరోకు ఒక కల వచ్చింది. ఈ కల భావాన్ని గురించి ఎవరిని అడిగినా కూడా శకునుగా అంటాను, ఎవరు మంత్రగాళ్ళు ఎవరిని అడిగినా కూడా, సోద చెప్పే వాళ్ళు ఎవరు అడిగినా కూడా గొప్ప గొప్ప వాళ్ళంతా చెప్పలేకపోతా ఉన్నారు. ఏమిటి కళ అంటే, ఆయన కళ వచ్చింది కానీ అది చెప్పడానికి ఆయనకు అర్థం కాలేదు. ఎంతమంది వచ్చినా ఆ కలభావం చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ చెరసాలలో ఉన్న నాయకుడు ఫరో ఉద్యోగస్తుడికి జ్ఞాపకం వచ్చి, నేను ఇడిపించబడ్డాను కదా, ఆయన చెప్పింది కరెక్టే కదా ఆ రోజని యోసేపు గురించి ఫరోకు చెప్పాడు. ఈ ఫరో రాజు యోసేపును రమ్మని చెప్పి నిలవబెట్టి అడిగినప్పుడు యోసేపు ఫరో కనిన కలను స్పష్టంగా చెప్పాడు. స్పష్టంగా చెప్పినప్పుడు అప్పుడు ఏమనే కళ అంటే 7 సంవత్సరాలు విస్తారంగా పంటలు పండుతాయి. ఆ కలభావము గురించి మనకు సమయం లేదు, కానీ కలభావం గురించి, ఎందుకంటే ఒక ఏటిలో ఒక ఏటిలో 7 బాగా బలిసిన ఎడ్లు పైకి వచ్చాయంట. మళ్ళీ దర్శనంలో, ఆ ఫరోకు వచ్చిన దర్శనంలో మళ్ళీ 7 ఎడ్లు భయంకరమైన ఎండిపోయిన స్థితిలో, ఎముకల గూడుతో కలిగిన ఆ స్థితిలో బయటకు వచ్చాయని ఆ కలభావం. అది యోసేపు ఏమని చెప్పాడంటే, అయ్యా 7 సంవత్సరాలు విస్తారంగా వర్షాలు పడి, విస్తారంగా భూమి ఫలాన్నిచ్చి, విస్తారంగా ఫలాన్ని ఇస్తుంది. అయితే 7 సంవత్సరాలు భయంకరమైన ఆకలి దప్పులతో కూడిన, శోధనతో కూడిన కరువు భూమి పైన తాండవిస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆ ఫరో రాజు ఏం చేశాడంటే, యోసేపును మనసారా నమ్మి ఆయన చెప్పిన కళను విశ్వసించి అతను ఏం చేశాడంటే అధికారిగా చేశాడు. అయ్యా ఇదిగో ఈ ఐగుప్తు దేశమంతా నీ స్వాధీనంలో ఉంది, నీ ఆధీనంలో ఉంది, నువ్వు దీన్ని దీన్ని పండించు, దీన్ని ఏం చేస్తావో చెయ్యి. 7 సంవత్సరాలు ఈ కరువు రాబోతున్న ఆ 7 సంవత్సరాల కరువు నుండి మమ్మల్ని లేక ఈ ప్రజలంతా ఇడిపించమని చెప్పి ఆ 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు అది జరగబోయే ముందు అంతా కూడా యోసేపుకు అప్పచెప్పాడు. అతని అధిపతిగా చేశాడు ఫరో రాజు. చూడండి ఎంత అధికారం ఇచ్చాడో యోసేపుకు. చూడండి ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయం చూడండి 40వ వచనం నేను చదువుతాను. ఆదికాండము 41వ అధ్యాయము 40వ వచనంలో, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలకు
నీ నీ నా ప్రజలు నీకు విధేయులైయుందురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు ఐగుప్తుమంతటి మీద నిన్ను నియమించున్నాను యోసేపుతో చెప్పాను. 42వ వచనం. మరియు ఫరో తన చేతికున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులను కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాను. 44వ వచనం. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తల ఎత్తి అయినను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ఎంత అధికారము యోసేపుకు వచ్చింది చూడండి. దాసులుగా కొనిపోబడిన ఐగుప్తుకు యోసేపు దేవునికి లోబడి తన జీవితము దేవుని చేత, దేవుని ఆత్మ చేత నేను కలలు కంటున్నాను, దేవుడే నెరవేరుస్తాడు, దేవుడే నా కలలు నెరవేరుస్తాడు అని దేవునికి నమ్మకంగా ఉన్న యోసేపుకు దాసుడుగా కొనుగోబడి దాసుడుగా ఐగుప్తులో శ్రమలు ఓర్చుకున్న, నిందలు ఓర్చుకున్న, కష్టమును ఓర్చుకున్న యోసేపు 30 సంవత్సరంలో 30 సంవత్సరాల వయసులో ఫరో ఎదుట నిలవబడి ఫరో ఎదుట తన పనిని జరిగించడానికి ఫరో ఇచ్చిన అధికారం ఒక రథం మీదకి ఎక్కించి ఉంగరము పెట్టి సన్నపు నార వస్త్రం తొడిగించి ఐగుప్తు ప్రజలందరినీ కూడా అతని ఎదుట సాగీల పడొచ్చు. ఎవరు ఎదురు చెప్పకూడదు యోసేపుకు. యోసేపు చెప్పిందే న్యాయం, యోసేపు చెప్పిందే చట్టం. యోసేపు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం నెరవేర్చబడాల్సిందే. ఐగుప్తు ప్రజలపైన, ఐగుప్తు దేశం మీద గొప్ప అధికారినిగా ఫరో నియమించాడు. ఫరోకు గొప్ప సెక్యూరిటీ. ఫరో మాట అంత మారుమరుగుతుంది. యోసేపు మాట ఐగుప్తు ప్రజల మధ్య మారుమోగుతుంది. ఎందుకంటే యోసేపు అంత గొప్ప ఘనకార్యాలు ఐగుప్తు పైన చేశాడు. కారణం ఏంటంటే ప్రియులరా, యోసేపు ఆ దేశమునంతా కూడా తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆ దేశం పంట అంతా కూడా గుత్తకు తీసుకున్నాడు. ఆ దేశపు పంట అంతా కూడా అనేక మంది ప్రజలను పెట్టేసి 7 సంవత్సరాలు పంట పండించాడు. ఎంతమంది భూములు అమ్ముకున్నారో యోసేపుకు, ఎంతమంది భూములు యోసేపుకి ఇచ్చారో. యోసేపు ఆ భూమిని, ఐగుప్తు ప్రజల ఆ భూమి అంతా కూడా విస్తారంగా 7 సంవత్సరాలు పంట పండించి గిడ్డంగులు కట్టించి గొప్ప గొప్ప సంస్థానాలు కట్టించి వాటిపైన అధికారిగా ఉంటూ ఆ ధాన్యాన్ని అంతా నిలువ చేశాడు. 7 సంవత్సరాలు విస్తారమైన ధాన్యాన్ని పండించాడు. 7 సంవత్సరాలు అయిపోయింది. మరి 7 సంవత్సరాలు కరువు ప్రారంభమైంది. గింజలు ప్రపంచం అంతా ఎక్కడ ధాన్యం లేదు, వర్షం లేదు, భయంకరమైన కరువు ప్రారంభమైంది. అందరూ ప్రపంచమంతా ఐగుప్తు వైపు చూస్తున్నారు. చివరికి కానానులో నివసించే తన యొక్క సహోదరులు సైతము, యాకోబు కుటుంబము సైతము, ప్రపంచమంతా యోసేపు వైపు చూస్తూ ఉంది, ఐగుప్తు వైపు చూస్తూ ఉంది. వారి ధనాన్ని, వారి బంగారును, వారి ఆస్తులను తీసుకుని వచ్చి ఆహారం కొరకు యోసేపు దగ్గరికి వస్తున్నారు. యోసేపు దగ్గర కొనుగోలు చేస్తున్నారు. ఆయన ముక్కుతున్నారు, నమస్కారం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ధనం ఉంది, డబ్బు ఉంది, ఏం చేసుకోవాలి? ధాన్యం ప్రపంచం అంతా అయిపోయింది. 7 సంవత్సరాలు కరువు ప్రారంభమైంది. విస్తారమైన కరువు, జటిలమైన కరువు, భయంకరమైన కరువు ప్రపంచమంతా, ప్రపంచ దేశాలన్నీ కూడా ఐగుప్తు వైపు చూస్తూ ఉన్నాయి, ఐగుప్తు వైపు వస్తూ ఉన్నాయి. అనేకమైన జాడలు, అనేకమైన రోడ్లు ప్రపంచమంతా ఐగుప్తుకు వెళుతూ ఉంది. కారణం ఏంటంటే ఐగుప్తులో ధాన్యం ఉంది. ప్రపంచమంతా లేదు ధాన్యం, కరువు వచ్చింది 7 సంవత్సరాలు, వర్షం లేదు, చుక్క వర్షం లేదు. కారణం ఏంటి? యోసేపు ఐగుప్తుకు ప్రధానిగా ఉండి
దేవుని యొక్క ఆత్మ చేత కలలు గాని 7 సంవత్సరాలు విస్తారంగా పంట పండించుట ద్వారా అక్కడ ధాన్యం ఉంది. అక్కడ ధాన్యం ఉంది కాబట్టి యోసేపుకు ఆ ఫరో రాజు అంత ఆధిక్యత ఇచ్చాడు, అంత గొప్ప స్థానం ఇచ్చాడు, అంత గొప్ప పేరు ఇచ్చారు. ఈరోజు మనం చూస్తే నిజంగా అటువంటి మర్యాదతో కూడిన ఆ పేరు, అటువంటి మర్యాదతో కూడిన ఆ స్థానం వచ్చిన వారికి ఈరోజు మనము విగ్రహాలు చూస్తాం ఎక్కడ చూసినా. ఈరోజు మన గాంధీ మహాత్ముని మనం ఎవరం చూడలేదు, మన పూర్వీకులే చూడలేదు. ఈరోజు ఎక్కడ చూసినా గాంధీ మహాత్ముని పేరు, ఎక్కడ పాఠ్య పుస్తకాలలో గాంధీ మహాత్ముని పేరు, ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలు. మన రాష్ట్రంలో నాయకులకు విగ్రహాలు, ఎక్కడ చూసినా వాళ్ళ పేర్లు, వాళ్ళ పుస్తకాలలో. నిజంగా ఏమంటే వాళ్ళు ఈ పని చేశారు, ఈ పథకాలు పెట్టారు, ఇంత మంచి చేశారు, ఈ కార్యాన్ని జరిగించారు అని చెప్పి వాళ్ళ యొక్క దేశపు లేక వాళ్ళ రాష్ట్ర పాఠ్య పుస్తకాలలో వాళ్ళ ప్రేమ, వాళ్ళ పేరు, వాళ్ళ గురించి చరిత్ర, వాళ్ళ గురించి ఎన్నో గొప్ప కార్యాలు, వారి గురించి విగ్రహాలు, వాళ్ళ గురించి అన్నదానాలు, రక్తదానాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు మేలు చేశారు ఆ దేశానికి, వాళ్ళు మేలు చేశారు ఆ రాష్ట్రానికి, వాళ్ళు మేలు చేశారు వాళ్ళ ఊరికి అని ఒక కార్యం చేత వాళ్ళు ఆ విధంగా చేస్తూ వచ్చారు. అయితే యోసేపు కూడా అటువంటి స్థానం ఉంది, కానీ ఈయన పరాయి దేశస్థుడు కనుక యోసేపును ఆ కార్యాలు ఏది చేయలేదు. యోసేపుకు మర్యాద ఇచ్చారు, కానీ యోసేపు కుటుంబము కానాను దేశంలో ఉంది, అక్కడ కూడా కరువు భారంగా ఉంది. అక్కడ నుండి 70 మందిగా యోసేపు కుటుంబము యోసేపు దగ్గరికి ఆహారం కొనడానికి వచ్చారు. యోసేపు వాళ్ళని గుర్తించి అక్కడ వారికి ఒక స్థలమందు, ఫరో ద్వారా ఒక స్థలమందు వాళ్ళని స్థిరపరిచి వాళ్ళు వృద్ధి పొందారు. వాళ్ళు పోషించాడు యోసేపు, వాళ్ళని సంరక్షించాడు వాళ్ళ కుటుంబాన్ని, యోసేపు కుటుంబాన్ని. యాకోబు తండ్రి అయిన యాకోబు కుటుంబాన్ని అంతటిని కూడా 70 మంది ద్వారా 70 మంది జనాంగంగా ఐగుప్తుకు వాళ్ళు వచ్చారు. యోసేపు వాళ్ళని గుర్తించి వాళ్ళని పోషించినట్లుగా బైబిల్ చెప్తుంది. ఆ 37వ అధ్యాయం, 38వ అధ్యాయం, 39వ అధ్యాయంలో అంతా కూడా యోసేపు గురించి మనకు బాగా తెలుసు. ఆ విధంగా జరిగింది. కానీ తరాలు మారాయి, యుగాలు మారాయి, యుగాలు మారాయి. యోసేపు తండ్రిని యాకోబు, యోసేపు అన్నదమ్ములు, వారి 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 పిల్లలు చాలా మంది తరాలు మారే కొద్దీ చనిపోయారు. తరాలు మారే కొద్దీ వీళ్ళ కుటుంబంలో చాలా మంది చనిపోయారు పెద్దలు. వీళ్ళ కుటుంబం వృద్ధి పొందింది. ఇశ్రాయేలుగా పిలువబడుతున్న యోసేపు కుటుంబం వృద్ధి పొందింది. 70 మందిగా వచ్చిన యోసేపు కుటుంబము విస్తారంగా 6 లక్షల కార్బలం అయిపోయింది. అని నడిచేవారే, బలమున్న వారే, వయసులో ఉన్నవారే 6 లక్షల కార్బలం. దాదాపు ఒక అంచనా ఏంటంటే 20 లక్షల మంది ఉన్నారని. 70 మంది ఎక్కడ, 20 లక్షల మంది ఎక్కడ, అంతగా విస్తారంగా అయిపోయారు. తరాలు మారే కొద్ది రాజులు, ఫరోలు మారుతూ వచ్చారు. అక్కడ చివరికి ఏమని రాయబడి ఉంది? యోసేపును ఎరుగని రాజు ఐగుప్తును ఏలనారంభించెను అని రాయబడి ఉంది. చూశారా? ఇంత చేసిన యోసేపు ద్వారానే ఐగుప్తు నిలబడింది. యోసేపు ద్వారానే ప్రపంచమంతా ఐగుప్తు వైపు చూసింది. యోసేపు ద్వారానే ఐగుప్తు ఆశీర్వదించబడింది. కానీ తరాలు మారే కొద్దీ, యుగాలు మారే కొద్దీ ఇశ్రాయేలు యొక్క జనము విస్తరించే కొద్దీ, యోసేపు ఎరగని రాజు ఐగుప్తును పరిపాలించే కొద్దీ, ఆ ఐగుప్తు రాజు అన్నాడు, ఆ ఫరో అన్నాడు, ఎవరు ఈ జనము అన్నారు. అయ్యో, ఎవరు ఈ జనం? ఈ జనం ఎవరు అంటే అక్కడున్న వారు అందరూ ఎవరు ఎప్పుడు ఎక్కడ వచ్చారో, ఎప్పటి నుండి వచ్చారో ఇంత విస్తారంగా విస్తరించిపోయారు. మన దేశ ప్రజల కంటే వీళ్ళు ఎక్కువైపోతా ఉన్నారని వాళ్ళకు భారమైన పనులు వారి పైన మోపి హింసించి భయంకరంగా వాళ్ళను బాధ పెట్టాడు ఆ ఫరో. కారణం ఏంటంటే యోసేపును ఎరుగని ఫరో, యోసేపును ఎరుగని రాజు. ఎవరికైనా నిద్ర వస్తా ఉంటే వెళ్ళిపోవచ్చు, నుసుకోవద్దు. మీరు నిద్రపోతా నుసుకుంటా ఉంటే
నాకు నడిపించే ఆత్మ నన్ను నడిపించనివ్వదు. మీకేం అభ్యంతరం లేదు. చిన్నగా లేచి వెళ్ళిపోవచ్చు. వినేటట్టుగా ఉంటే వాక్యము మనసు పెట్టి వినండి, నిద్ర రాదు. పిల్లరా, యోసేపును ఎరుగని రాజు ఎంత చేశాడండి అసలు. ఐగుప్తుకు యోసేపు ఎంత చేశాడు, ఎంత దాసుడుగా కొనిపోబడి అమ్మబడిన యోసేపు ఐగుప్తుకు ఎంత చేశాడు. ఏమిచ్చి రుణం తీర్చుకుంటుంది? యోసేపుకి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి ఐగుప్తు? ఐగుప్తు అంతా కూడా ఆ కరువుతో అల్లాడి చనిపోవలసిన ఐగుప్తును యోసేపు బ్రతికించాడు. విస్తారమైన పంట 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు ఐగుప్తు యొక్క పోషకుడుగా ఉన్నాడు. ఆ రోజున్న ఫరో గొప్ప ఆధిక్యతనిచ్చినప్పటికీ క్రమేపీ యోసేపు చనిపోయిన తర్వాత తరాలు మారే కొద్దీ యోసేపు కుటుంబాన్ని ఎరుగని రాజు ఫరో వచ్చాడు. యోసేపు యొక్క కుటుంబాన్ని ఎవరు అని ప్రశ్నించాడు. యోసేపు యొక్క కుటుంబాన్ని, యోసేపు జనులను హింసించాడు, బాధ పెట్టాడు. ఎంత దారుణమైన స్థితి. దర్దాపు బయలుగన్నం సెలవిస్తుంది, యోసేపు 70 సంవత్సరాలు ఐగుప్తుకు సేవ చేశాడు. 70, ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. తన జీవితాన్ని 70 సంవత్సరాలు ఐగుప్తులో సేవ చేశాడు. ఐగుప్తులోనే చనిపోయాడు ఆయన. పాతి పెట్టబడ్డాడు. మొగరైతే ఐగుప్తులో ఆయన సమాధి కట్టించి ఎంత పార్కింగ్ చేయాల్సిందో, పాఠ్య పుస్తకాలు వేయాలి, శిలా పలకలు వేయాలి, విగ్రహాలు పెట్టాల్సింది. అదైతే ఏమి చేయక యోసేపును ఎరుగని ఫరో వచ్చాడు, ఎరుగని రాజు వచ్చాడు. యోసేపు యొక్క కుటుంబాన్ని, విస్తరించిన యోసేపు కుటుంబాన్ని ప్రశ్నించాడు, వారిని బాధించాడు. ఎవరు అందరూ మర్చిపోయారు. చూశారా యోసేపు యొక్క దీనస్థితి, యోసేపు కుటుంబం యొక్క దీనస్థితి, ఇశ్రాయేలీయుల యొక్క దీనస్థితి. అర్థం చేసుకోండి ప్రియులారా, ఐగుప్తు వంటిదే లోకం. ఐగుప్తు వంటిదే నీ కుటుంబం. ఐగుప్తు వంటిదే సమాజం. ఐగుప్తు వంటిదే ఈ లోకము. ఐగుప్తు వంటిదే. మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారా? మీ అబ్బ పేరు ఏం పేరు, మీ నాయన పేరు ఏం పేరు చెప్తారా? నక్షత్రం నవ్వుతా ఉంది, మా నాయన పేరు మాకు తెలీదా అని. మీ అబ్బ పేరు చెప్పు. తెలుసు. వాళ్ళ అబ్బ పేరు చెప్పు, ఒకవేళ గుర్తుంటే. వాళ్ళ అబ్బ పేరు చెప్పు. నేను చెప్తాను, మా నాయన పేరు సామేలు, మా అబ్బ పేరు సీమోను, వాళ్ళ అబ్బ పేరు దేవసాయం. ఆయన పేరు నాగయ్య, మామూలుగా నాగయ్య. రక్షణ పొంది ఆయనే దేవసాయం పేరు పెట్టుకున్నాడు. వాళ్ళ ఆయన పేరు ఎన్ని తరాలు చెప్పినప్పుడు మా నాన్న పేరు, మా అప్ప పేరు, మా అప్ప నాయన పేరు కూడా చెప్పినాను. 3 తరాల పేరు చెప్పగలిగినంత. వాళ్ళ ఆయన పేరు. లోకము, కుటుంబము ఆయన రక్తమే నాది. ఆయన రక్తం నుండి వచ్చిన ఎన్ని తరాలు పోయి ఉంటాయో, ఎవరి పేర్లు జ్ఞాపకం ఉంటాయి? ఎవరన్నా జ్ఞాపకం ఉంటుందా? జ్ఞాపకం. లోకం తీరు అంతే. లోకం మర్చిపోతుంది. తరాలు మారే కొద్దీ లోకం మర్చిపోతుంది. మనం పడిన ప్రయాసం మర్చిపోతుంది. మన కుటుంబం కోసం పడిన పాటలు మర్చిపోతుంది. మన కుటుంబం కోసం పడిన ప్రయాసం మర్చిపోతుంది. మర్చిపోతుందా లేదా? మర్చిపోతుంది. మరి ఎందుకు మరి ఇంత మన కష్టము, వాళ్ళ కోసం మన ప్రయాస దేని కొరకు? ఎందుకో తెలుసా? మనకి దేవుడు ఇచ్చాడు కనుక ఆ కుటుంబం కోసము మనం గుర్తు ఉంచకపోయినా మనం చేయాల్సిన పనిని మనం చేయాలి. దేవుని బట్టి చేయాలి. దేవుడు మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు. నేను ఈ సంఘం కోసము, దేవుడు నాకు అప్పచెప్పిన సంఘం కోసం నేను ప్రయాసపడుతున్నాను, పని చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను. కానీ ఒకనొక కొన్ని ఏళ్ళ సంవత్సరాల తర్వాత నన్ను మర్చిపోవచ్చు, మన సంఘం మర్చిపోవచ్చు. అసలు సీమోన్ అంటే ఎవరు అనవచ్చు. నీ కుటుంబంలో ఒకవేళ నీ పేరు అనుకునేవారు ఉండకపోవచ్చు, మర్చిపోవచ్చు.
మనం పడిన ప్రయాస, మనం ఈ లోక సంబంధమైనది అట్టిదే మన ప్రయాస. ఐగుప్తు వంటిదే. యోసేపు ఐగుప్తు కొరకు ఎంత ప్రయాసపడ్డా, దేని కొరకు ప్రయాసపడ్డాడంటే దేవుని బట్టి, దేవుడు తనకిచ్చిన పని, దేవుడు తనకిచ్చిన కలలు, భావమును తెలియపరిచి తన ఉన్న స్థితిలో తన చూపబడిన ఆధిక్యతను బట్టి దేవుని మహిమపరిచాడు, దేవుని గణపరిచాడు, దేవుని కొరకు పనిచేశాడు ఈ లోకములో. కాబట్టి యోసేపును దేవుడు మర్చిపోలేదు. హల్లెలూయా! యోసేపును దేవుడు మర్చిపోలేదు. లూకా సువార్తలో మనం చూస్తే, లూకా సువార్తలో యోసేపును తన యొక్క గ్రంథములో లెక్కించుకున్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయములో మనం 23 నుండి మనం 30 వచనాల్లో మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు వంశావళిలో యేసుక్రీస్తు యొక్క జనన వృత్తాంతములో యేసుక్రీస్తు యొక్క తాతల అబ్బల ముదబ్బల తన వంశావళిలో యోసేపు పేరును లిఖించాడు. హల్లెలూయా! అబ్బా కదా, దేవుడు యోసేపు చేసిన పనిని, యోసేపు పడిన ప్రయాసను, తనకు లోబడిన విధానాన్ని దేవుడు మర్చిపోలేదు. ప్రియులారా, దేవుడు మర్చిపోడు. ఈ విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా. యేసుక్రీస్తు యొక్క పుట్టుక యొక్క వంశావళిలో యోసేపు పేరు లిఖించబడింది. చూడండి, మనమైతే ఒక 2-3 తరాల పేర్లు చెప్పగలుగుతాం, మన పెద్దల పేర్లు, ముఖ్యమైన బాగా బ్రతికిన వారి పేరైతేనే. కానీ ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క వంశావళి యొక్క వారి అబ్బ తాతల పేరు చూడండి ఎంతవరకు ఉందో. మొదటి మానవుని వరకు ఉంది. దేవుడు ఎవరిని మర్చిపోలేదు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు ఎవరిని మర్చిపోక తన గ్రంథములో లిఖించాడు. దేవుడు మర్చిపోడు మనం పడిన ప్రయాసను, ఎప్పటికీ మర్చిపోడు. ఈ విషయాన్ని గుర్తించుకొని మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని పని చేయడానికి, దేవుని కొరకు సాక్షులుగా నిలవడానికి, దేవుని కొరకు ప్రయాసపడడానికి మనము దేవుని యందు నమ్మిక ఉంచి మన పనిని, మన ప్రయత్నాన్ని దేవుని యందు విశ్వాసం ఉంచి మనం సాగించాలి. ఒక రైతు ఉండేవాడట. ఆ రైతుకు ఒక్కగానొక కుమార్తె, పిల్లలు లేరు, ఒక్కగానొక కుమార్తె. ఆ కుమార్తె పుట్టిన తర్వాత తన భార్య చనిపోయింది. భార్య చనిపోతే ఎంతో ప్రేమగా ఆ బిడ్డను పెంచుకున్నాడు, చదివించాడు, వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత దేవుని కృప వలన ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత కుమారుడు పుట్టాడు ఆమెకు. ఆ రైతు కుమార్తెకు కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత ఈ కరోనా లాంటి వైరస్ల ద్వారా ఆ కుమార్తె పాపం చనిపోయింది. ఆ కుమారుడు నడుస్తున్నాడు అంతే, బాలుడుగా ఉన్న కుమారుడు చిన్న నడుస్తున్నాడు. ఆ వయసులో ఆ తల్లి చనిపోయింది, ఆ రైతు కుమార్తె చనిపోయింది. ఆ బాధతో అల్లుడు ఏం చేశాడంటే, ఎవరో ఇంకొక ఆమెను చేసుకుని వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాడు, చెప్పకుండానే వెళ్ళిపోయాడు ఆ పిల్లోని విడిచిపెట్టేసి అల్లుడు. అయితే ఈ పెద్ద ఆయన ఏం చేశాడంటే, ఒకగానొక కుమార్తె కలిగిన ఆ కుమారుని చిన్నప్పటి నుండి పెంచాడు, చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. తను భూమిని పండిస్తూనే, కుటుంబాన్ని చూసుకుంటూనే, ఇంట్లో వంట వండుతూ, కసువులు చూసుకుని, గోగులు తోముకుంటూ చాలా జాగ్రత్తగా. ఈ పెద్ద ఆయన చాలా మంచి భక్తిపరుడు, దేవుని యందు మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి. ఎవరు వచ్చినా కాదనకుండా దేవుని బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుడు చెప్పాడని తన ఇంటికి వచ్చిన వారికి ఎవరికైనా ధాన్యమైన, అన్నమైన, ధనమైన తనకున్న దాంట్లో ఇచ్చి పంపించేవాడు. దేవుని పని విషయంలో, మందిర పని విషయాలలో, దేవుని సేవాపరంగా ఉన్న ప్రతి కార్యములలో తన వంతు సహాయంగా, అది 10వ వంతు కావచ్చు, ఎంతైనా కావచ్చు, మందిర పని కొరకై, దేవుని పని కొరకై, దేవుని సేవ కొరకై సహాయం చేస్తూ వచ్చాడు.
దేవుని ప్రార్థించేవాడు. దేవునిపై నమ్మకంగా ఉండేవాడు. తన పేరు బయటికి రాకుండా చూసుకునేవాడు. నలుగురిలో తన పేరు చెప్పాలన్నా గాని, నలుగురికి తన దానము, తను చేసే మంచి తెలియపరచాలన్నా గాని ఇష్టపడేవాడుగా. ఆ దైవజనులకు చెప్పేవాడు, నా మనవని కోసం ప్రార్థన చేయండి అని. ఆ మనవడిని ఆ విధంగా పెంచుకుంటూ ఒక మంచి డబ్బులు కట్టి చదివించే ఒక స్కూల్లో, ఒక హాస్టల్‌లో ఆ మనవనికి ఏ తక్కువ లేకుండా పెట్టి డబ్బులు పంపించేవాడు. మంచి చదువులు చదివించేవాడు. దేవుని పట్ల మంచి సేవా భారము, మంచి భక్తి విశ్వాసములు కలిగినవాడు. వృద్ధాప్యంలో కూడా కష్టజీవి, కష్టపడేవాడు. దేవునియందు మంచి విశ్వాసంతో ముందుకు సాగుతూ ఆయన ఉండేవాడు. అల్లుడు ఒక్కరోజు కూడా నా కొడుకు ఎట్టున్నాడని అల్లుడు వచ్చి చూసుకునేదానికి అల్లుడు రాలేదు. బంధువులు ఎవరున్నా కూడా ఆ బంధువులు మేము ఈ బిడ్డను మేము పెంచుతాము అనేవాళ్ళు లేరు. కానీ ఆయన అంత కష్టపడుతూ ఆ మనవని కోసం అంత కష్టపడ్డాడు. ఆ మనవడు ఎదుగుతూ ఎదుగుతూ 12 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు వచ్చిన తర్వాత మంచి ర్యాంకు, మంచి ప్రతిభ, మంచి చదువు ఉన్న ఆ బాలుని గుర్తించి ఇంకా పై చదువులకు అమెరికాకు పంపించినాడు. ఒకటే మరి డబ్బులు, చాలా డబ్బులు తన అకౌంట్‌లో వేసి, అకౌంట్‌లో నేను డబ్బులు వేస్తూ ఉంటాను ఇక్కడ నుండి. నీకు ఏమి కావాలన్నా, దేనికి కావాలన్నా చదువు ప్రయోజకుడు గాని, తన కుమార్తె మీద ప్రేమతో ఆ మనవని అంతగా గొప్పగా పంపించేసినాడు. పంపించినాడు. ఈయన డబ్బులేస్తున్నాడు అకౌంట్‌లో. దానికి రిజల్ట్ లేదు. తాత ఎట్లున్నావు? తాత ఎట్లున్నావు? అని ఒక ఉత్తరం లేదు. తాత నాకు డబ్బులు అందుతున్నాయి. తాత నేను ఇంత చదివాను, ఇంత ఉద్యోగం చేస్తున్నాను అనే ఒక జవాబు లేదు. తాత నేను బాగున్నాను. నువ్వు చేసిన సహాయాన్ని బట్టి నేను క్షేమంగా ఉన్నాను అనేటువంటి ఒక మంచి మాట లేదు. ఆ తాత వృద్ధాప్యం వచ్చేసింది. వండుకోలేని స్థితిలో ఉన్నాడు. డబ్బు ఉంది. ఆ తాత దీనస్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు. లెటర్ కోసం ఎదురు చూస్తున్నాడు. లేదు జవాబు. ఎంత బాధపడుతున్నాడో తాత. అసలు నా మనవడు డబ్బులైతే చెందుతున్నాయి. అకౌంట్‌లో ఏస్తున్నాడు. డబ్బులైతే ఈలునామా కూడా రాశాడు. ఇదిగో నేను చనిపోతే ఈ డబ్బులు ఫలాని అకౌంట్‌లో వేయండి అని. ఇంత దేవుని మందిరానికి ఇదిగో ఫలాని దైవజనునికి ఇవ్వండి. ఇదిగో ఈ పేదలకు ఇంత ఇవ్వండి అని ఈలునామా రాసి అంత సిస్టమాటిక్‌గా చేసుకున్నాడు గానీ, అతనికి ఒక సమాధాన స్థితిలో జీవితం లేదు. మరి మనవడేం చేస్తున్నాడో అని మనం చూస్తే, మనవడు గొప్ప చదువులు చదివినాడు, గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు, ఒక మంచి వివాహం చేసుకున్నాడు. అక్కడనే స్థిరపడిపోయినాడు. అమెరికాలోనే స్థిరపడిపోయినాడు. అసలు తనకంటూ ఒక తాత ఉన్నాడు. అతని ద్వారానే నేను ఇంత ప్రయోజకునైనాను, ఇంత గొప్ప వ్యక్తినైనాను, మా తాత ఎట్టున్నాడో అన్న జ్ఞాపకము లేదు. బిజీ పర్సన్ అయిపోయినాడు. బిజీ షెడ్యూల్. ఎంత దారుణమైన స్థితి. ఎవరో చెప్పారు, నేను పలానా చోట చేసేవాడిని. మీ 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 మనవడు నాకు తెలుసు. ఏమని చెప్పాడా? ఏం చెప్పలేదు. వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా ఉన్నాడు, ఈ విధంగా ఉన్నాడు అన్నప్పుడు తాత చాలా సంతోషించినాడు గానీ, మనవడి దగ్గర నుంచి ఎటువంటి జవాబు లేదు. లోకము చూడండి ప్రియులారా, లోకము చూడండి. అయితే ఆయన చనిపోయినాడు ఒకసారి. ఒకానొక సందర్భంలో చనిపోయినాడు. చనిపోతే అందరూ వచ్చారు. అందరూ చూస్తున్నారు గానీ, దగ్గరకొచ్చారు గానీ, ఏం చేద్దాం? ప్రభుత్వానికి చెబుదామా? మున్సిపాలిటీ వాళ్ళకి చెబుదామా? ఏదన్నా ఈ కార్యం జరిగించడానికి, భూస్థాపన జరిగించడానికి ఆయన పొలంలో పుడతామా? ఈ మనిషిని అసలు చేసేవాళ్ళు చెందేవాళ్ళు ఎక్కడా? అని ఆలోచన చేస్తా ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చారు? ఒక నలుగురు, 5 మంది ఎక్కడి నుండి వచ్చారు. అయ్యా ఈయన చనిపోయాడా? ఈయన చనిపోయాడా అని. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మేము అడుక్కునే వాళ్ళం. మేము ఎప్పుడొచ్చినా కూడా ఈయన కాదనకుండా మాకు అన్నం పెట్టేవాడు.
మాకు డబ్బులు ఇచ్చేవాడు, బట్టలు కొట్టి బట్టలు ఇచ్చేవాడు. ఇంత మంచి వ్యక్తి ఈయన దేవుడు లేకపోవడం ఏంటి? ఈయనను ప్రభుత్వ లాంఛనాలతో చేయడం ఏంటి, ప్రభుత్వాలకు అప్పచెప్పడం ఏంటి అని చెప్పి వాళ్ళు శరీరమును స్నానం చేయించి కడిగి సుగంధ ద్రవ్యములు తెచ్చి అలంకరించి మంచి బాక్సులో పెట్టి గొప్ప ఊరేగింపుతో ఆ మంచి కార్యక్రమాలు జరిగించి ఆ కార్యాలన్నీ జరిగించి ఆయన గురించి ఒక సభ పెట్టించి సభలో ఆయన చేసిన మేళ్ళన్నీ చెబుతూ ఉంటే ఏడుస్తున్నారు అందరూ. ఆ సభలో మైక్ తీసుకొని ఒక్కొక్కరు ఏడుస్తూ ఉన్నారు, చెప్తున్నారు ఆయన చేసే పని, ఆయన చేసిన దానము, ఆయన దేవుని కొరకు ఆయన అక్కడున్న ఆ సేవకులు వాళ్ళు ఇల్లు చెప్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని పనులు చేశాడు ఆయన, మాకు తెలియదే, ఎక్కడ ప్రకటించుకోలేదే అని చెప్పి. నిజంగా జరిగింది ప్రియులరా, నిజంగా జరిగింది. ఎవరు వాళ్ళంటే, ఎవరు ఆ పని చేసిందంటే ఎవరట? దేవదూతలట. హల్లెలూయా! దేవుడు పంపించాడట. లాజరు చనిపోయినప్పుడు దేవదూతల చేత కొనిపోబడెను అని రాయబడి ఉంది. హల్లెలూయా! ధనవంతుడు చనిపోయినప్పుడు పాతి పెట్టబడిన రాయబడి ఉంది, కానీ అతడు పాతి పెట్టబడ్డాడు వాళ్ళ బంధువులతో తప్ప. అయితే లాజరు అయితే దేవదూతల చేత కొనిపోబడెను. అనాథగా, దరిద్రుడుగా, ఏమి లేనివాడుగా, హీనస్థితిలో చనిపోయిన లాజరు యొక్క ఆత్మను, ప్రాణమును ఆత్మ దేవుడు లాజరును జ్ఞాపం చేసుకొని దేవదూతలు కొనిపోబడ్డారట. దేవదూతలు వచ్చి పరిచర్య చేశారట. యేసుక్రీస్తు చేసిన పనిని బట్టి, యేసుక్రీస్తు చేసిన పరిచర్యను బట్టి దేవదూతలు వచ్చి పరిచర్య చేసను అని రాయబడి ఉంది. దేవుడు తన పిల్లల కొరకు ఆజ్ఞాపించగా దేవదూతలు వచ్చి భూమి పైన తన పిల్లలు, తను నమ్ముకున్న వారి కొరకు పరిచర్య చేశాయి. వారి పక్షంగా నిలబడి యుద్ధాలు చేశాయి. హల్లెలూయా! దేవదూతలు యుద్ధాలు చేశాయి, వాళ్ళ కుటుంబాలను పోషించాయి, వాళ్ళ కుటుంబాలను నడిపించాయి, వాళ్ళ బిడ్డలను రక్షించాయి, రక్షణ మార్గంలో నడిపించాయి దేవదూతలు. దేవుని పనిముట్లు, దేవుని పనిముట్లు దేవదూతలు, దేవుని పరిచారకులు దేవదూతలు, దేవుడు ఆజ్ఞాపించగా చేసే పరిచారకులు దేవదూతలు. ఎవరు అడుక్కునే వాళ్ళు? ఇంత అందంగా ఉన్నారేంటి ఇల్లేంది అడుక్కునే వాళ్ళు, ఇంత సొగుసుగా ఉన్నారేంటి ఇల్లేంది అడుక్కునే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు మాట్లాడే ఒక మాట అడుక్కునేవారు మాట్లాడే మాట కాదు. ఆయన ఎప్పుడెప్పుడు ఏం చేసినది, ఎవరికి ఏం చేసింది ఆయన పుట్టినప్పటి నుండి చెప్తున్నారే. ఇదంతా వీళ్ళ గట్ట తెలుసు, బంధువులు కాకపోయి వీళ్ళు మైక్ తీసుకొని ఇన్ని సంగతులు చెప్తున్నారే అనుకుంటున్నారంట. వాళ్ళు పోయిన తర్వాత అడుకునే వాళ్ళంటే వాళ్ళకి ఎవరు జ్ఞాపకం ఉంటుంది? వాళ్ళు చెప్తున్నారు ఆయన పూర్వత్వాల గురించి, ఆయన రక్షణ గురించి, ఆయన చేసిన పరిచర్య గురించి, దేవుని నమ్ముకున్న ఆయన విశ్వాసాన్ని గురించి, ఆయన చేసిన సహాయాన్ని గురించి. ఎట్ట తెలుసులకు అని వాళ్ళు పోయిన తర్వాత అనుకుంటున్నారంట. అందరూ అనుకున్నారంట వాళ్ళు ఎవరు కాదు దేవదూతలే, వాళ్ళు ఎవరు కాదు దేవదూతలే. అవును, లోకము మర్చిపోయినా నువ్వు చేసిన మేలును, నీకు చేసిన మేలు నీ లోకం మర్చిపోయినా, నీకు చేసిన మేలు లోకం మర్చిపోయిన, లోకానికి నువ్వు చేసిన పరిచర్య, దేవుని కొరకు నువ్వు చేసిన పని, దేవుని కొరకు నువ్వు చేసిన ప్రయాస లోకం మర్చిపోయినా, సంఘము మర్చిపోయినా, సంఘ పెద్దలు మర్చిపోయినా, కుటుంబం మర్చిపోయినా, కుటుంబంలో పిల్లలు, బిడ్డలు, మనవరాళ్ళు ఎవరు మర్చిపోయినా, నీవు నిలచిన నీ జీవితము, దేవుని కొరకే నువ్వు పడిన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. మొదటి కొరింథీ పత్రిక ఎన్నో పర్యాయాలు ఈ వాక్యం మనం చదువుకున్నాం. 15వ అధ్యాయం చదువుతారు ఎవరైనా? మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను, కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. హల్లెలూయా! ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. కదలొద్దు మీరు. ఎవరు ఎటువంటి అపనమ్మకంతో కూడిన మాటలు మాట్లాడిన కదలొద్దు.
అపవాది ఎటువంటి అపనమ్మకంతో కూడిన వార్త నీకు తెలియజేసిన నువ్వు నమ్మద్దు. కదలకోకుండా నీ శ్వాసము సడలుకోకుండా నీ పరిచర్య ప్రభునందు కొనసాగించు. మన పరిచర్య, మన సేవ, మన బిడ్డల కోసం మనం పడిన ప్రయాస మర్చిపోవచ్చు కొన్ని తరాల తర్వాత. మర్చిపోవాలని మనకు ఉండదు, కానీ మర్చిపోవచ్చు తరాలు మారే కొద్దీ. తండ్రులు మారే కొద్దీ మనం మర్చిపోవచ్చు, తల్లులు మారే కొద్దీ మనం మర్చిపోవచ్చు. మా జేజ నేను గుర్తుంచుకుంటాను, కానీ మా జేజ వాళ్ళమ్మ నాకేం గుర్తు, మా జేజ వాళ్ళ అత్త నాకేం గుర్తు, మా జేజ కోసము వాళ్ళమ్మ ఎంత ప్రయాసపడిందో నాకేం గుర్తు, వాళ్ళమ్మ కోసం వాళ్ళమ్మ ఎంత ప్రయాసపడిందో. ఈ లోక తీరు అటువంటిది, కానీ ప్రభు మనల్ని గుర్తించుకుంటాడు. మన జీవిత కాలమే కాదు, ఈ భూమి ఉన్నంత కాలం గుర్తించుకుంటాడు. కాబట్టే ఆయన యొక్క వంశావళిలో యోసేపు పేరును రాయించుకున్నాడు. ఆయన తన ఎదురుగా ఉంచుకున్నాడు. తన వంశాలలో తన పేరు చూసుకున్నప్పుడల్లా, తన ముఖంలో అద్దములు చూసుకున్నప్పుడల్లా, తన చేతులు చూసుకున్నప్పుడల్లా గుర్తించినట్లుగా యోసేపును ఆయన రాసుకున్నాడు. అందుకని మీరు కదలొద్దు అంటున్నాడు ఆయన. ప్రభునందు పరిచర్యలో, ప్రభునందు మీరు పడిన ప్రయాసలో ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. అది వ్యర్థం కానే కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? మీరు చేసిన కార్యము, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కదా. హల్లెలూయా చెప్పండి ఒకసారి, మరొకసారి హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, సజీవమైన దేవుని వాక్యము మనందరి కొరకు రాయించాడు. తన నామమును బట్టి, ఎవరి నామమును బట్టి అంట? తన నామమును బట్టి. ఏమిటి ఆ నామము? యేసుక్రీస్తు అనే నామమును బట్టి, ఆయన నామమును బట్టి నువ్వు చూపిన ప్రేమ, పరిచారమును బట్టి, సేవను బట్టి, నువ్వు ఆ నామమును బట్టి చేసిన దానమును బట్టి, ఇచ్చిన కానుకను బట్టి, చేసిన పనిని బట్టి, నమ్మిన నమ్మకమును బట్టి దేవుడు మరచుటకు, దేవుడు ఎవరంట? అన్యాయస్తుడా? అన్యాయస్తుడు కాదంట. హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు కానే కాదు. లోకము అన్యాయమైనది, లోకస్తులు అన్యాయస్తులు. కుటుంబం అట్టిదే, కుటుంబం అట్టిదే. కోళ్ళు ఏముంటుంది తెలుసా? అత్త ఎంత ఇచ్చినా కూడా కోళ్ళు ఏముంటుందో తెలుసా? ఎంత ఇచ్చినా కూడా ఆమె ఎంత కష్టపడిందో పాపం, తినిందో లేదో, తన బిడ్డల కొరకు కడుపు కట్టుకొని పెంచిందేమో, ఎంత పడిందో, చెత్త చేసిందో, కానీ ఆ స్థితిలో చదివించి పెళ్లిళ్ళు చేసి ఒక ఇల్లు ఇచ్చి సామాన్లు మంచి వెంటనేడు బతుకోలేడని చెప్పి ఒక బియ్యం మూట ఇచ్చి ఇంకా బతుకోమని చెప్పి ఆమె ఎక్కడో పక్కన ఉండిపోతుంది చూడు, ఇంట్లో కూడా ఉండకోకుండా ఎక్కడో పక్కన ఉంటుంది. ఆమె మళ్ళీ ఏదో కుంటుకుంటూ ఉమ్ముతులు వేస్తూ పక్కన వండుకుంటుంటే కోళ్ళు ఏముంటుంది తెలుసా? ఏముంటుంది మా కొడళ్ళు, బో ఇచ్చిందిలే మీ అమ్మ బంగళా, ఇల్లును, ఆమె ఇచ్చిన ఇల్లును, ఇది బంగళా, ఏమి ఇచ్చింది ఆ సామాన్లు అయ్యా, ఏమి ఇచ్చింది కొడుకును. ఎంత చులకనతో కూడిన మాటలు కోడళ్ళు మాట్లాడతారు, కొడుకులు మాట్లాడతారు. మన వల్ల అయితే ఇంకా భయంకరంగా మాట్లాడతారు. ఒకప్పుడు వాళ్ళకి చదువు లేదు, ఈరోజు నువ్వు మనవని చదివావు, వాళ్ళు వాళ్ళ కొడుకులను ఆ దిశలో పెంచారు కాబట్టి వాళ్ళ కొడుకులు జ్ఞానయుక్తంగా మిమ్మల్ని ఈ స్థితిలో ఉంచారు. కానీ వాళ్ళని ఎక్కిరించడం, లోకం మర్చిపోవచ్చు. లోకం నువ్వు ఎంత చేసినా, వాళ్ళ కోసం ఎంత ప్రయాసపడినా, లోకం ఏమిచ్చింది, ఏం చేసింది, ఏం పెట్టింది అని ఎక్కిరించవచ్చు, మిమ్మల్ని మర్చిపోవచ్చు. ఇప్పుడు నా ఇంట్లో చాలా ఫోటోలు ఉన్నాయి, చాలా ఫోటోలు ఉన్నాయి. ఈ ఫోటోలను చూసి మురిసిపోతా ఉంటాను. మా పిల్లలు అయితే తల కూడా చూరు నల్ల జిట్టు. ఈడ మా 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 అత్త, ఈడ మా జేజ, ఆడ ఏంటంటే కన్నా చూడరు. నా పెళ్లి
పెట్టి చూస్తున్నప్పుడు నా పిల్లలు చూడరు. నేను చూసి మురిసిపోతా ఉంటాను. ఏది ఈడు చూడు, ఈడు చూడు, ఈడు చూడు, ఆడు చూడు, ఆడు చూడు అంటే చూసుకోనని. ఒక సందర్భంలో ఏమంటారంటే, ఇంక పెట్టినాడు బా ఆయన పెళ్ళియుడు అని. అటటోళ్ళు వాళ్ళ పిల్లలు నా పెళ్ళియుడు, నేను సంఘంని తీసుకున్న ఫోటోలు, నేను చేసిన పరిచర్య గుర్తుపెట్టుకుంటారా? నా ఫోటోలు ఎవరు ఈ ముసలోడు? ఎవరు అంటే ఎవరో అలా మా కోళ్ళు అంటది, మాకొచ్చే కోళ్ళు అంటది. ఎవరో మా మామ వాళ్ళ ఎవరో అంటే ఏది పరే. నేను ఎంత అపురూపంగా చేసుకొని ప్రేమ కట్టించుకొని కట్టుకున్న ఫోటోలు, మీ ఫోటోలన్నీ పాయా. మీరు అపురూపంగా మీరు వేసుకోకుండా మీరు కొనుక్కున్నారు పాపం. కోళ్ళ కోసమో ఎవరి కోసమని హారాలు కొని మీరు వేసుకోకుండా కష్టపడి ఎగిపెట్టినటన్నీ పాయా. వేసుకున్న వేస తెలుసా? ఇంకొక 2 తులాలు దీని మీద పడింటే బాగుండు. ఎంతుంది తూకం అంటే 2 తులాలు. ఆ కాలానికి వచ్చే కొద్దీ అది 2 తులాలు. నీ కాలంలో ఆ 2 తులాలు ఓయమ్మ అన్నట్టుంటుంది. వాళ్ళ కాలానికి వచ్చే కొద్దీ ఆ 2 తులాలు ఇంతేనా అన్నట్టుంటుంది. నీ సంపాదన వేరు, వాళ్ళ సంపాదన వేరు. నువ్వు సంవత్సరం అంతా సంపాదించుకుంటే ఒక 10,000 మిగిలించుకుంటావు. ఇప్పుడు నెలకే 2 లక్షలు జీతమట. నెలకెంతట? 2 లక్షలు. వాళ్ళ సంపాదన సంవత్సరం అంతా సంపాదించుకుంటే 10,000 వాళ్ళు మిగిలించుకునేది. అట్టి స్థితిలో వాళ్ళు తీసుకున్న ఆ 2 తులాల బంగారు ఎంత గొప్పదో. లోకం అట్టది. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, మాకు ఈ విధంగా మేలు చేసింది, మాకు ఇంత ఇచ్చింది, ఇంత సహాయం చేసినారు, ఈ విధంగా నిలవబెట్టారు మా పెద్దలు అని వాళ్ళకు వాళ్ళు సమాధులు దర్శించే వాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు మా నాన్న సమాధి దగ్గరికి మేము వెళ్తున్నాం అనుకోండి, చూసుకుంటున్నాం అనుకోండి, మా పిల్లలు ఒకవేళ వెళ్తారనుకోండి, తర్వాత వాళ్ళ పిల్లలు ఈ రోజులు ఏ పేరైనా, ఏ సమాధులైనా, ఏ కట్టడైనా, ఏ ఫోటోనైనా, ఏ బంగారైనా, ఏ ఇళ్ళైనా అనుకునే వారే లేరు. నిన్ను మర్చిపోవచ్చు. నీ ప్రయాస, నీ పని, నీ సేవ మర్చిపోవచ్చు. కొడుకులు నీళ్ళే మర్చిపోతా ఉన్నారు. కూతురు నీళ్ళు పరిస్థితి. అందుకని ఎవరైనా ఇద్దరికీ ఆపరం చేయించుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ఒకటే. కొడుకులు నిలబెట్టేది ఏమి లేదు, కూతుర్లు ఏమి కించపరిచేది లేదు. వీళ్ళందరూ ఒకటే. ఎవరి పేరు నిలబడదు, ఎవరు ఆస్తులు నిలబడవు, అందరి మరుగైపోతాయి. కాబట్టి కానీ ప్రియులరా, ప్రభునందు మనం పడిన ప్రయాస వ్యర్థం కాదు. ఆయన ఎవరంట? అన్యాయస్తుడు కాదట. నమ్మండి మాట. ఆయన దగ్గర గడిపిన సమయము, ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థన, ఆయన విశ్రాంతి దినానికి వచ్చిన, ఆయన మందిరానికి వచ్చిన ఆ యొక్క జీవితము, ఆయన సన్నిధిలో నీ విజ్ఞాపన, ఆయన సన్నిధిలో ఇష్టపడి జీవించిన నీ జీవితము, చేసిన పని, ప్రయత్నము ఈ లోకములో ఎప్పటికీ వ్యర్థం కాదు. ఆయన మనుషులకు అన్యాయస్తుడు కానే కాదు అని వాక్యం చెబుతూ ఉంది. జాగ్రత్త కలిగి ఈ మాటలు అర్థం చేసుకొని విశ్వాసంతో ముందుకెళ్ళాలి, నమ్మకం ముందుకెళ్ళాలి. దేవుని దగ్గర ఆయన గ్రంథమందు, ఆయన సన్నిధిలో నీ పేరు రాయించుకున్నాడు. హల్లెలూయా. నీ పేరు రాయించుకున్నాడు. నిన్ను తన అరచేతిలో చెక్కుకున్నాడు. తన అరచేతిలో చెక్కుకున్నాడు. తన వంశావళిలో నీ పేరు రాయించుకున్నాడు. ఆయన ఎదుట నిలబెట్టుకున్నాడు. ఎప్పటికీ వ్యర్థం కాదు. ఐగుప్తు అనేటువంటిది లోకానికి సాదృశ్యంగా ఉంది. యోసేపు విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. ఓ విశ్వాసి, లోకం ఐగుప్తు అనే లోకం నిన్ను మర్చిపోవచ్చు, తరాలు మారే కొద్దీ కుటుంబం మర్చిపోవచ్చు. కానీ ఓ విశ్వాసి, నువ్వు విశ్వసించిన నీ దేవుడు నిన్ను మనుషుడికి అన్యాయస్తుడు కాదు. నువ్వు పడిన ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. కదలకోకుండా స్థిరంగా ఉండమని బైబిల్ చెబుతూ ఉంది. అవును, లోకం శాశ్వతం కాదు. కిరీటంలో తరతరములు ఉండవు. ఈరోజు మనకు పరిపాలించే పరిపాలకుల విగ్రహాలు ఉండకపోవచ్చు. వాళ్ళ చరిత్ర మనకు తెలియకపోవచ్చు. రాబోయే దినంలో ఏమవుతుందో తెలుసా? గాంధీ మహాత్ముడు ఎవరు అంటే ఎవడు వాడు అనే స్థితికి వెళ్ళిపోతాం. ఎవరు వాడు అనే స్థితికి వెళ్ళిపోతాం. అటువంటి తరాలు వస్తూ ఉన్నాయి, అటువంటి మరిచే తరాలు వస్తున్నాయి. కానీ ప్రియులరా, మన దేవుడు మాత్రమే ఆయన గుర్తించుకుంటాడు. మనకు ఆయన చేసే
ఆయన పట్ల మనం చేసే పరిచర్య తప్పకుండా ఎప్పటికీ వ్యర్థం కాదని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. కాబట్టి కదలని వారుగా విశ్వాసంగా ఈ మాటలు గుర్తుంచుకొని మనము దేవుని పని కొరకై, దేవుని మందిర పరిచర్య కొరకై, దేవుని యొక్క సువార్త విషయమై, దేవుని యేసుక్రీస్తుని ప్రకటించే విషయంలో, చెప్పే విషయంలో, ఆయన పని విషయంలో జాగ్రత్త కలిగి వ్యర్థం కాదని ఎరిగి తప్పకుండా దేవుడు అటువంటి కృప ఇస్తాడని నమ్మి విశ్వసించి సాగించి ప్రతి ఒక్కరికి అట్టి ప్రభు తోడై ఉండి నిత్యము నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. వందనములు, స్తోత్రములు స్వామి. మహోన్నతుడైన మా దేవ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, పరిశుద్ధాత్మ తండ్రి, ఇంతవరకు నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ వచ్చిన వారందరినీ మీరు బలపరచండి, నీ ఆత్మతో నింపండి. నీ కార్యము, నీ పని నిత్యము జరిగిస్తూ తండ్రి, నీ బిడలు నైనా నీ పనికి పనిముట్లుగా వాడబడుతూ ఈ రాజ్య వారసులవుటకు సహాయం చేయమని నీ బిడ్డలు మరొక్కసారి నైనా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమందు ఈ మనవులు అడిగి విడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.